రిలేషన్షిప్ అనేది ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఉన్నాయండి. కొన్ని లోపాలు కూడా ఉన్నాయండి. ఆ రోజుల్లో మేకప్ మ్యాన్ అంటే ప్రత్యేకించి ఒక గౌరవం ఉండేది. ఆ గౌరవం మాత్రం ఇప్పుడు మాత్రం 75% తగ్గిందంటే మాత్రం ఆయన చెప్పినట్టు నేను చెప్పలేను, కానీ వాస్తవం. ఎందుకంటే అందులో మా తప్పు ఉండొచ్చు, ఉంటుంది. అట్లాగే ఆర్టిస్టులు కూడా. ఆ రోజుల్లో ఈ మేకప్ మ్యాన్ నన్ను సినిమాలో చూపించడానికి ఇంత కృషి చేస్తున్నాడు కాబట్టి ఇతని వల్ల నేను జనంలో, ప్రేక్షకుల్లో ఇలా కనిపిస్తున్నాను కాబట్టి ఇతనికి నేను వెనకాల ఆ కుటుంబానికి కానీ అతనికి కానీ అండదండలుగా ఉండాలని అప్పట్లో ఆర్టిస్టులు అనుకునేవారు. ఇప్పటికీ చేస్తున్నారు. శారద గారు ఈ రోజుకి కూడా వాళ్ళ పర్సనల్ మేకప్ మ్యాన్కి నెలకి 15,000 రూపాయలు శాలరీ ఇస్తారండి, మొన్నటి వరకు కూడా. కానీ ఈ రోజుల్లో అలా లేదండి. నా ముఖం మీద మేకప్ వేసుకొని ఇతను నా ద్వారా డబ్బులు సంపాదించుకొని బ్రతుకుతున్నాడనే భావనే తప్ప ఇప్పుడు 75% అంతేనండి. ఈ విషయంలో నేను మా ప్రెసిడెంట్ గారికి ఏకీభవించట్లేదు. ఇట్లా కూడా ఉంది. ఇలా ఇకపోతే మాలో అంటారు, మా మెంబర్స్లో మా తర్వాత వచ్చిన జనరేషన్ అంతా కూడా మా దగ్గర నుంచి ఎంతో కొంత మంచి నేర్చుకొని మా దగ్గర నుంచి నాలాంటి వాళ్ళ ద్వారా పని నేర్చుకొని ఇప్పుడు డెవలప్ అయి పని చేస్తున్నారండి. బాగుంది, వర్క్ అయితే బాగుంది. కానీ మేము కూడా సీనియారిటీ ఉన్నా కూడా అప్పుడున్న మేకప్స్కి ఇప్పుడున్న మేకప్స్కి చాలా తేడా ఉంది. అయినా కూడా దాన్ని అప్డేట్ చేసుకొని మేము ముందుకెళ్తున్నామండి. పనిలేని రోజుల్లో ఆర్థిక పరిస్థితులు పడుతున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాటికి ఆర్థికంగా అంటే ఒక నెల 2 నెలలు పని లేనంత మాత్రాన వచ్చేసేసి మనకేదో చేయండి అని యూనియన్కి రావటం కానీ ఇలాంటివి లేవు. మా యూనియన్ తరపు నుంచి సపోజ్ అంటే ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ అని ఒక సభ్యుడు అకాల మరణం చెందినా కానీ లేదంటే ఏదన్నా యాక్సిడెంట్లో ఏదైనా కూడా మా యూనియన్ తరపు నుంచి ఒక 50,000 రూపాయలు ప్రజెంట్ వాళ్ళ కుటుంబానికి అందిస్తున్నాము. అలాగే పని లేదు అని చెప్పి సభ్యుడు మన యూనియన్కి తెలియజేసినప్పుడు ఎక్కడ పని అవైలబుల్ ఉందో తెలుసుకొని ఆ సభ్యుడిని ఆ పనికి పంపిస్తుండటం కూడా జరుగుతుంటుంది యూనియన్ తరపు నుంచి. అలాగే మెడికల్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లు అయ్యో లేదంటే ఏదైనా అనదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే ఒక 10,000 నుంచి 15,000 రూపాయల దాకా అతనికి లోన్గా ఇస్తున్నాం యూనియన్ తరపు నుంచి. వాటిని ఆ సభ్యుడు తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత మళ్ళీ యూనియన్కి ఆ అమౌంట్ చెల్లించుకుంటా ఉంటాడన్నమాట. యూనియన్ తరపు నుంచి సభ్యులకి అందిస్తున్న బెనిఫిట్స్ అయ్యి తర్వాత ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని లేటెస్ట్ దీనికి తగ్గట్టు మనం చేసుకోవడం కోసం నెట్ కనెక్షన్ తీసుకొని ఇప్పుడు వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. ఏమన్నా మెటీరియల్ స్పెషల్ ఇవి ఉండా కానీ ప్రతి సభ్యుడికి కూడా అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జనరేషన్కి తగ్గట్టు ప్రతి దీన్ని కూడా మార్పు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. మా హీరోస్ అప్డేట్ వాళ్ళ ద్వారా మేము నేర్చుకునేది లేదు. అంటే మాకంటే సర్వీస్ తక్కువ ఉన్న మెంబర్స్ అలా ఏమో కానీ మేమైతే ఎప్పటికప్పుడు అప్డేట్ మేము మ్యాక్స్ ఫ్యాక్టరీ చూసాం మా గురువుడు గారి దగ్గర నుంచి. ఆ తర్వాత బాబీ బ్రౌన్ ఈ మధ్య వచ్చింది మ్యాక్ వాడుతున్నాం, డెర్మా కలర్ వాడుతున్నాం, క్రైలాన్ వాడుతున్నాం, అలాగే షీషాన్ అని కొత్తగా వచ్చింది అవి వాడుతున్నాం, సినిమా సీక్రెట్స్ అని వాడుతున్నాం. అట్లా ప్రతిదీ కొత్తగా లేటెస్ట్గా ఏమొస్తుందో నెట్లో చూసుకొని నేను రీసెంట్గా రామ్ గారి దగ్గర పనిచేసినప్పుడు నేనే నెట్లో చూసి ఆయనకి కావాల్సిన టింట్, ఆయన ఫేస్కి ఏ టింట్ కావాలో ఆ టింట్ నేను చూసుకొని అక్కడి నుంచి తెప్పించి మేము వర్క్ చేసాము. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆ సబ్జెక్ట్లో అతని గెటప్ అతని విధానం ఈ విధంగా ఉండాలి అని చెప్పి డైరెక్టర్ ఊహిస్తాడు. ఊహించి మేకప్ మ్యాన్ని పిలుస్తాడు, నాకు ఈ క్యారెక్టర్ ఈ పద్ధతిలో కావాలి, ఇంత గంభీరంగా ఉంటుంది సో అని చెప్పి క్యారెక్టర్ మొత్తాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. దానికి తగ్గట్టు అప్పుడు మనం విగ్గు కావాలనుకుంటే సార్ ఈ గెటప్కి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇలా విగ్గు పెట్టామంటే మనం న్యాచురల్గా ఉండటానికి మ్యాక్సిమం ఆ విగ్గునే న్యాచురల్గా పెట్టడానికి ట్రై చేసి ఆ గెటప్ ఆయన ఊహించుకున్న విధంగా ఆ గెటప్ను చేసి ఆయనకి చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము. దానికి తగ్గట్టు సినిమాకి అది చాలా అవసరం కనుక నిర్మాత కూడా దానికి ఏం ఖర్చు అయిద్దో ఆయనతో చెప్తామమ్మా ముందు, ఇదిగో విగ్గు కుట్టిస్తే ఇదిగో 8,000 అవుద్ది లేకపోతే 10,000 అవుద్ది, ఇలాగ ఆయనతో డిస్కస్ చేస్తాం. ప్రొడ్యూసర్ గారి దగ్గర ఇట్టా సార్ మరి ఆ గెటప్ డైరెక్టర్ గారు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు,
దానికి ఆ నిండుదనం రావాలంటే సో అండ్ అని అడిగితే డెఫినెట్లీగా స్క్రీన్ మీద కనపడేది కనుక వాటికి సంబంధించి ఏ ప్రొడ్యూసర్ కూడా మనకు అవి వద్దు చేయొద్దు. కాకపోతే ఏంటంటే ఖర్చు అనేదాన్ని ఆలోచించి చేయండి అని చెప్తారు తప్పనిచ్చి అంటే దానికి తగ్గట్టు ఆ గెటప్ని చేయండి అనే ఏ ప్రొడ్యూసర్ అయినా కోఆపరేషన్ చేస్తుంది. కమల్ హాసన్ గారు ఆయన ఆర్డినరీగా మేకప్ వేసుకోకపోయినా కూడా ఒక సోషల్ సినిమాకి యాజ్ ఇట్ ఈస్గా వచ్చి ఆయన నిల్చున్నా కూడా అంత అందంగా ఉంటాడు. ఆయన మన ఇండియన్ స్క్రీన్లో ఆయన తర్వాత ఇంకెవరైనా పాత తరం నుంచి తీసుకుంటే మనం పాత తరంలో అందగాడంటే ఎన్టీఆర్ గారేనమ్మా. ఎందుకంటే అందానికి ఆయనకి మనం నిర్వచనం చెప్పేది కాదు. ఎందుకంటే ఏ దేనికి తగ్గట్టు ఏ కాలానికి తగ్గట్టు ఆ తరం అందం అనేదాన్ని రిసీవ్ చేసుకోవడంలోనూ ఉంటుంది. కానీ సహజంగా ఏ క్యారెక్టర్ వేసినా ఏ గెటప్ వేసినా విలన్కి వేసినా రావణాసురుడు వేషం వేసినా రాముడి వేషం వేసినా ఆ క్యారెక్టర్కి ఒదిగిపోయి ఆ క్యారెక్టర్కి తగ్గట్టు హావభావాలను ఏర్పరచుకొని దాని గురించి ఏది చేస్తున్నాడో ఆ క్యారెక్టర్ హావభావాలు కూడా. ఎందుకంటే ఆయనతో నేను చాలా మూవీస్ చేశానమ్మా, దాదాపుగా 5-6 మూవీస్ చేశాను ఎన్టీఆర్ గారితో. ఆ రోజు ఏ వేషం ఒక స్టూడెంట్ వేషం వేస్తున్నారనుకోండి స్టూడెంట్ లాగానే అందరితో బిహేవ్ చేస్తాడు. ఒక రాముడు వేషం వేస్తున్నాడు అనుకోండి రాముడుగానే బిహేవ్ చేస్తాడు. కృష్ణుడి వేషం వేస్తున్నాడు అనుకోండి కృష్ణుడిగానే బిహేవ్. అలా క్యారెక్టర్కి ఒదిగిపోయేవాడు ఉండేవాడు మహా అందగాడు ఆ రోజుల్లో. ఇక ఈ రోజుల్లో దానికి ఇక నిర్వచనం చెప్పడానికి వీలు లేకుండా వస్తున్నారమ్మ. ఎందుకంటే ఆ రోజున హీరోలు అంటే ఏదో ఒక 5-6 ఉండారు ఇండస్ట్రీకి. ఈ రోజున అలా కాదమ్మా, నెంబర్ ఆఫ్ హీరోస్. ఇప్పుడు నువ్వు అందంగా పలానా అతను అందంగా ఉన్నాడు పలానా అతను లేడు అని అనటానికి వీల్లేని ఇది. ఎందుకంటే వాళ్ళ కొండాటికి తగ్గట్టు వాళ్ళు మోల్డ్ చేసుకొని ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న అందానికి మ్యాక్సిమం ఎంతవరకు నటనని ఇంప్రూవ్ చేసుకొని ప్రజెంట్ చేయాలో జనాలకి అంత రేంజ్లో ప్రజెంట్ ఉండేవాళ్ళు చేస్తున్నారు. మేకప్ అంటే ఓన్లీ రంగు పీయటం కాదమ్మా. ఒక హీరోయిన్కి మేకప్ వేయటం అంటే కొంతమందికి కొన్ని డిఫెక్ట్లు ఉంటాయి వాళ్ళ ఫేస్లో. కొంచెం కన్ను చిన్నదిగా ఉండొచ్చు, కొంచెం లిప్లో తేడా ఉండొచ్చు, కొంచెం ఐబ్రోలో ఇది ఉండొచ్చు. వీటిని ఏమి లోపం ఉందో వాటిని సరిచేసి అందంగా తయారు చేసి పంపించటమే మేకప్ మ్యాన్. ఏదో ఊరికే మనం ఇదిగో ఈ స్కిన్కి ఈ కలర్ సరిపోద్దులే అని చెప్పి పూసి పంపించడం అంటే జనరల్ సోషలేనమ్మా. ఇప్పుడు పార్క్కి వెళ్ళి కూర్చునే వాళ్ళకి మామూలుగా వెళ్ళే వాళ్ళు జనరల్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు పూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, స్కిన్ మీదకి వచ్చేసరికి వాళ్ళల్లో ఏమి లోపాలు ఉన్నాయి. ఇప్పుడు కోల ముఖం ఉంటుంది, రౌండ్ ముఖం ఉంటుంది. ఆ కోల ముఖానికి ఎలాగా కన్ను దిద్దాలి, రౌండ్ ముఖానికి ఎలా చిన్న కట్ చేయాలి, ఇవన్నీ మనం వాళ్ళ ఆ ఫేస్ చూసిన తర్వాత ఒక మేకప్ మ్యాన్కి ఐడియా ఉంటుంది పలానా లోపం ఉంది. ఈ లోపాన్ని మనం కనిపించకుండా తీర్చిదిద్దితే ఈ అమ్మాయికి అందంగా ఉంటుంది అని నన్ను అవగాహన చేసుకొని ఆ లోపాన్ని తీర్చిదిద్ది పంపితేనే కరెక్ట్ మేకప్ మ్యాన్.